మళ్ళీ వచ్చేసానండి మీ ముందుకి ఒక చీట్ మీల్ తోటి 4 EP మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాను. దీన్ని డైలీ కన్జ్యూమ్ చేయొద్దు, చిన్నపిల్లలకి అసలు పెట్టొద్దు. ఇంకోటి నేను 5 eggs తీసుకున్నాను, 4 ప్యాకెట్స్ మసాలా అండి. మోరోవర్ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇది బాగా మసలాక అందులో మనము EP మ్యాగీ అనేది వేద్దాము. ఇందులో సాల్ట్ ఆయిల్ అనేది ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాము, వేసేది ఏమన్నా ఉంటే. మంచిగా ఉడకనిద్దాము. పిల్లలకు అస్సలు పెట్టొద్దండి, మనం తినేదే ఎక్కువ. ఇది అంత హెల్దీ ఫుడ్ కాదు, అన్హెల్దీ ఫుడ్డే. ఏదో ఇన్స్టెంట్గా మనకి ఏది లేనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఈ 5 eggs అనేది కొట్టి పెట్టేసుకున్నాను. ఈ 4 ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను ఒక బౌల్లోకి. ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని బాగా వేడయ్యాక ఈ ఎగ్స్ అన్ని కొట్టేసుకొని ఇందులో బీట్ చేసుకొని ఇందులో పోసేయడమండి. కొంచెం పైనుంచి పోస్తే ఏంటంటే కొన్ని లేయర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ లేయర్స్ అనేది ఏర్పడ్డప్పుడు మనకి ఎగ్ అనేది కొంచెం పొంగుతూ వస్తుంది. ఇంకోటి, మనం దీన్ని ఎమ్మటే గంటె పెట్టి గెలికేయకండి, కొంచెం మెల్లగా సున్నితంగా హ్యాండిల్ చేయండి. మంచిగా ఇట్లా ఎగ్ క్రంబుల్స్ అంటారు కదా, ఆ టైప్లో చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఎగ్ క్రంబుల్స్ అయిపోయాక ఇందులో మనం ఏమీ వేయలేదు, జస్ట్ ఉత్త ఎగ్స్ బీట్ చేసుకొని క్రంబుల్ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇందులోనే తర్వాత ప్రాసెస్లో ఇందులోనే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని మ్యాగీ వేసుకొని ఇపి మసాలా వేసేసుకున్నాను. ఉడికించుకున్న మ్యాగీ ఉంది కదా, ముందు అది మొత్తం తీసుకొని ఇపి మసాలా వేసేసుకున్నాను. ఈ మసాలా అనేది మ్యాగీకి అంతా పట్టేటట్టు బాగా టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేసుకోవాలి. ఈ టాస్ చేసుకున్నాక దీంట్లో కొన్ని సాసెస్ వేసుకోవాలండి. ఇప్పుడు అవి ఏంటో కూడా చూపిస్తా. మంచిగా టాస్ చేసుకోవాలి, మంచిగా ఇట్లా కలపాలన్నమాట. కొంచెం వెనిగర్ వేసుకుంటా ఇందులో. అక్కడక్కడ కలిసినట్టు లేదనుకుంటా, మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. ఓకే, ఇక్కడ కలవలేదు, కలిపేస్తున్నా. మంచిగా ఇలా కలిసిపోయాక ఇందులో కొన్ని సాసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లైట్గా కొంచెం వెనిగర్ వేసుకుంటున్నాను, వైట్ వెనిగర్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది, ఒక్క స్పూన్ లాగా అంతే. ఇది మొత్తం హై ఫ్లేమ్ మీదలోనే అయిపోవాలండి, గుర్తుపెట్టుకోండి. అసలు లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఒక టీ స్పూనే. ఇది హాట్ సాస్ అండి, హాట్ సాస్ కూడా ఒక టీ స్పూనే వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన సోయా సాస్ కూడా ఒక టీ స్పూన్ అండ్ ఎక్కువ వేసుకోవద్దు. ఇది తినడం వల్ల PCOS ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎప్పుడో ఏదో ఒకసారి చీట్ మీల్ లెక్క యూజ్ చేసుకోండి. ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్. ఇంకా అంతేనండి, మొత్తం కలుపుకోవడమే. బాగా టాస్ చేసుకోవాలి కిందికి మీదికి. మీరు ఒకటి గమనించారో లేదో, నేను ఇందులో ఏ కారము ఉప్పు ఏది యాడ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇపి మ్యాగీ నూడిల్స్లోనే చాలా వరకు ఉంటుంది కారము ఉప్పు అనేది, అది సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనము ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ క్రంబుల్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవడం అండి. పైన అవి ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ కొట్టాలి. ఇప్పుడు ఎలా అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ టైప్లో టకా 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 అని కొడతాడేవాడు, అలా కాకుండా కొంచెం కింద పడకుండా మెల్లగా సున్నితంగా చేసుకోండి. అయిపోయిందండి, మనకి ఇపి మ్యాగీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మొత్తం హై ఫ్లేమ్ మీదలోనే చేసుకోవాలండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటాం.